హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. చికెన్నో లేకపోతే ఆలుగడ్డనో లేకపోతే టేస్టీగా కాలీఫ్లవర్ తీసుకొచ్చి ఎవరైనా చేస్తారండి కర్రీ, వెరీ టేస్టీగా. కానీ గోకరకాయని తీసుకొచ్చి అద్భుతంగా కర్రీ చేయగలిగితే మాత్రం మీరు గెలిచినట్టే. ఆ గెలుపు ఈ రెసిపీతో సాధ్యపడుతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్, అన్నీ ఇంట్లో ఉండే. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ధనియాలు, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు 2 అంతే. దీనిలోకి ఫస్ట్ ఒక మసాలా తయారు చేసుకోవాలి. అదేంటనేది తర్వాత చెప్తాను, ఎందుకంటే దానికి టైం ఉంది. ఈలోపు కూర ఉడుకుతా ఉంటే మనకు ఒక పని అయిపోతుంది. సో నేను ఆయిల్ తీసేసుకుంటున్నా. జస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. రెగ్యులర్ పోపు, పత్తు పోపు అంటారు దీన్ని. అంటే పోపు అనగానే గుర్తొచ్చేయన్నీ ఇప్పుడు వేసేస్తాం. మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 1. పోపు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసేస్తున్నాం. మీడియం సైజ్ ఆనియన్ 1. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది చూసారా, చాలు. సో ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూనే ఉప్పు వేయండి, సారీ కారం వేయండి. మిగతా కారం ఎక్కడ వేయాలో చెప్తాను నేను. కడిగి పెట్టుకున్న ఒక 1/4 కిలో గోకరకాయలు సిమ్ చేసేసాను. మళ్ళీ ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది చూసారా. అదే ఈ కర్రీకి గ్రేవీ, టేస్టీ కూడా. గోకరకాయలు వేసి కలపగానే మీ దగ్గర ఉన్న టమాటా కూడా వేసేయండి. మీడియం సైజ్ అయితేనేమో 2 వేయండి, చిన్నవైతే 1, పెద్దది అయితేనేమో 1 వేయండి. నా దగ్గర దీని నిండా ఉన్నాయండి. నాకు కావాల్సింది ఇందులో 1.5. నేను ఆ 1/2 కూడా వేయటానికి ఇష్టపడట్లేను. అంటే ఎంత ఉండాలో పాళ్ళు అంత ఉంటేనే పర్ఫెక్ట్. ఇది చాలు మనకి, ఎందుకంటే ఇది గోకరకాయ టమాటా కర్రీ కాదు, ఇది గోకరకాయ పల్లి మసాలా. దానిలోకి ఇంతే ఉండాలి టమాటా. సిమ్ చేసేసాను, మూత పెట్టేస్తాను. ఈ గోకరకాయలో టమాటాలో నీళ్ళు అయిపోయేంత వరకు ఇలా సిమ్లోనే ఉంచండి. ఒక 4-5 నిమిషాల దాకా వాటర్ సరిపోతుంది మనకి. 4-5 నిమిషాల వరకు ఇలా సిమ్లోనే ఉంచుదాం. దాదాపు 7-8 నిమిషాలు అయింది. చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి, ఇంకొంచెం అయితే అడుగు కూడా పడుతుంది. సో ఇక్కడ మీరు ఒక డెసిషన్ ఏం తీసుకోవాలంటే, దీన్ని వేపుడు చేయాలా, గ్రేవీ చేయాలా కూడా చేసుకోవచ్చు. దీనిలోకి వేసే మసాలా అలాంటిది. ఈ మసాలాకి చూడండి, 1/4 కిలో గోకరకాయలకి వేయించిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు ఒక 2 టీ స్పూన్స్, కొద్దిగా జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, ఒక 4-5 వెల్లుల్లి, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1.5 టీ స్పూన్ ఇస్ ఎనఫ్ అండి. వేయించినవి, అన్నీ వేయించినవే ధనియాలు. ఇందాక అన్నాను కదా 1/2 స్పూన్ కారం వేసి మిగతా కారం ఎప్పుడు వేయాలో చెప్తానని. ఇప్పుడు వేస్తున్నా ఇంకొక 1.5 టీ స్పూన్ కారము. దీనిలో కొద్దిగా ఉప్పు, మనం ఇందాక 1/2 స్పూన్ ఉప్పు వేసాము, ఇది ఉప్పు. ఇది కాకుండా వేయించిన ఎండు కొబ్బరి, ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం. సో నేను కొన్ని హాట్ వాటర్ పోసేస్తున్నాను. అండ్ ఇదిగోండి మనం తయారు చేసుకొచ్చిన పల్లి కారం, పల్లి, కొబ్బరి, నువ్వులు కారం. ఇప్పుడు ఇంత శ్రమ ఎవరు పెడతారండి? ఇదంతా మాకు అవసరమా చెప్పండి? ఈజీగా ఏమన్నా చెప్పండి అంటే మాత్రం నేనైతే ఒక సీక్రెట్ చూపిస్తాను మీకు. యూ విల్ బి సర్ప్రైజ్డ్. నేను స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసాను కాబట్టి, కానీ అంటే ఈ కర్రీకి కావాల్సిన దానికన్నా కొంచెం ఉప్పు పడింది కాబట్టి ఇది
వేసాను కానీ, లేకపోతే డైరెక్ట్ ఇదే వేసేదాన్ని. మన కొబ్బరి నువ్వుల కారం సైలాస్ కిచెన్లో ఇట్లాంటి కర్రీస్లో ఇదే ప్లేస్లో మీరు బెండకాయని, దొండకాయని, గోకరకాయని, సొరకాయని, దోసకాయని ఏదన్నా వేయండి. ఇట్లా నీళ్లు పోసిన తర్వాత ఇది ఒక 3-4 టీ స్పూన్లు వేసేస్తే కనుక ఇవన్నీ చేసుకునే బాధ తప్పుద్ది మీకు. జీడిపప్పు కారం ఫ్లేవర్ ఉంది, పల్లీ పొడి టేస్ట్ ఉంది, కొబ్బరి నువ్వుల కారం ఉంది, ఉల్లిగడ్డ కారం ఉంది, అట్లా రకరకాలుగా అనమాట. ఎనీ కర్రీకి ఒక్కొక్క దాన్ని ఏదైనా ఫ్రై చేయొచ్చు, లేకపోతే ఇట్లా గ్రేవీ చేయొచ్చు. ఇదిగోండి టెక్స్చర్ ఇలా వస్తుంది మీకు. ఒక్కసారి అసలు వాసనే గుమగుమలాడిపోతుంది మనకి. చెప్పాను కదా, అదిరిపోయే కర్రీస్ని బగారా బైంగన్ మసాలా చేయమంటే ఎవరన్నా బాగా చేస్తారు. గోకరకాయతోని మసాలా కుర్మా చేయమని చెప్పండి, ఇలా మాత్రం మీరు మాత్రమే చేయగలరు ఈ రెసిపీ చూశాక. మూత పెట్టేస్తున్నా. గోకరకాయ మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఒక 2 minutes చాలు. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా, కట్టేస్తున్నా. కట్టిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఇట్లా ఉండనిచ్చేసేయండి. మీకు స్మోకీ స్మెల్ కావాలంటే కనుక బొగ్గుని తీసుకొచ్చి ఒక గిన్నెలో పెట్టి లోపల పెట్టి ఒక నెయ్యి చుక్క వేయండి దాని మీద. వేడి వేడి బొగ్గుని తీసుకొచ్చి పెట్టి నెయ్యి చుక్క వేయండి. మంచి స్మోక్ ఇట్లా ఈ టైంలోనే వేయాలి. అప్పుడు మీకు ఈ కర్రీ కట్టెల పొయ్యి మీద వండితే ఎలాంటి ఒక వాసన ఫీల్ అవుతాం చూసారా, అది వస్తుంది అప్పుడు. మన కర్రీ రెడీ అయిపోయింది. వేసేస్తున్నాను చూడండి. ఇదన్నమాట మన అద్భుతమైన అదిరిపోయే గోకరకాయ పల్లి మసాలా. పల్లి ఒక్కటే కాదండి, ఇది కొబ్బరి, నువ్వుల కారం, కొబ్బరి కారం ఏదైనా అనొచ్చు. గోకరకాయ మసాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ అదిరిపోయే కర్రీస్ కింద చెప్పగలిగే ఏ కర్రీకి తీసిపోతుంది ఇది. కొంచెం టేస్ట్ చాలా బాగుంది. ఒక మంచి పని చేసినాక, ఒక చక్కటి పని చేసిన తర్వాత మనిషి మొహంలో విజయగర్వం తొణికిసలాడుతుంది అని చిన్నప్పుడు నావెల్స్లో చదువుకున్నాం చూసారా, అది నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అంత అద్భుతంగా ఉంది కర్రీ. చేయండి తప్పకుండా. సింపుల్ కర్రీ కదండి, 1/4 కిలో గోకరకాయలు ఉంటే చాలు. మీ ఇంట్లో ఉండే అన్ని దినుసులు ఉంటే చాలు. లేదంటే సైలాస్ కిచెన్ నుంచి కొబ్బరి నువ్వుల కారం, ఎనీ జీడిపప్పు కారం ఏదన్నా ఆర్డర్ చేసుకోండి. దాంతో ఆ సపరేట్ ఫ్లేవర్తోని గోకరకాయ కర్రీ మసాలా రెడీ అయిపోతుంది మీకు. ట్రై చేయండి ఈసారి తప్పకుండా. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. స్టార్టింగ్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కెమెరా బ్లర్ వచ్చింది, ఏమనుకోకండి. అన్నీ తెలిసినాయే కదా, చూసి చేసేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్, నమస్తే అండి.